హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కువైట్ శ్రీను వ్లాగ్స్. సో నేను కువైట్కి వచ్చేసి ఖచ్చితంగా ఈ నెలతో అయితే సంవత్సరం అయితే అవుతా ఉన్నాను అనమాట. నేను 2025 జూలైలో 7th డేట్న అయితే ఇక్కడ వచ్చాను కువైట్లో. వచ్చేసి ఈ సంవత్సరము ఈ నెలకి గాను ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయిందనమాట. అండ్ సంవత్సరము కంప్లీట్ అయిన సందర్భంగా నా అనుభవము, నేను ఇక్కడ పడినటువంటి కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, డ్యూటీ పరంగా కావచ్చు, వీటన్నిటి గురించి కూడా నేనైతే ఈరోజు మీకైతే చెప్పబోతున్నాను. అండ్ 1 ఇయర్ కంప్లీట్ అయినందువల్ల నా పిల్లల కోసం అని చెప్పేసి 15 దినాలు పెట్టి చాక్లెట్స్ అవి తీసుకున్నాను. అవి కూడా చూపించేస్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే చలో మరి వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? ఏం లేదు, ఒక సంవత్సరం అయింది కదా. సో ఫస్ట్ వచ్చిన నెలలోనే మీకు అందరికీ తెలుసు, నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. సో అప్పుడు వచ్చిన కొత్తలో వచ్చేసి ఏదో తెలియని ఇది కొత్త చోటు, కొత్త ప్లేసు, కొత్త మనుషులు, కువైట్ వాళ్ళు ఎలా ఉంటారో ఫుడ్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాలలో కూడా కొంచెం అయితే భయంగానే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చిన ఎవరికైతే ఉంటుందో. ఆల్రెడీ పాత వాళ్ళు అయితే కనుక ఒక సంవత్సరం ఇంటికి పోతారు, 2 సంవత్సరాలకు మళ్ళీ వస్తూ ఉంటారు, వాళ్ళకు ఉండేది అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ మనకేంటంటే కొత్త ప్లేసు, డ్యూటీలు కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, అసలే డ్రైవింగ్ ఫీల్డ్కే కొత్త. సో వీటన్నిటికి పట్ల కూడా కొంచెం అవగాహన తెచ్చుకొని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసేసరికి, ఒక ఐడియా అంటూ వచ్చేసరికి ఇంత కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలంటే వీడియో మరీ లెంతీగా అయిపోతుంది కాబట్టి షార్ట్ పీరియడ్లో ఒక 8 to 10 మినిట్స్లో మనమైతే అవగొట్టేద్దాం. మా కువైట్ వాళ్ళ ఫ్యామిలీ పరంగా అయితే కనుక 5 మంది ఆడపిల్లలు, మా మామ, మా బాబా వీళ్ళు ఉంటారు కాబట్టి నా డ్యూటీ వరకు వచ్చేసి 3 పిల్లలది మాత్రమే. 2 పిల్లలు వచ్చేసి స్వైక్లో కాలేజ్ డ్యూటీ ఉంటుంది, ఒక పాపది వచ్చేసి ఇక్కడ దగ్గరనే ఫింతాస్లో వచ్చేసి స్కూల్ డ్యూటీ అయితే ఉంటుంది. వాళ్ళ డ్యూటీలో చేసుకొని వచ్చేసరికి మార్నింగ్ టు ఈవినింగ్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఏమన్నా చిన్న డ్యూటీలు అందుకు పడితే కనుక సూపర్ మార్కెట్ కావచ్చు, మొత్తం అంటే హోటల్ కావచ్చు, ఈ విధంగా రెస్టారెంట్లు ఇలా డ్యూటీ పడతా ఉంటారు అనమాట దగ్గరలోటివే. డ్యూటీల పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంకా కువైట్ వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది అంటే కనుక, వాళ్ళు పని చేయించుకోండే పరంగా అయితే చేయించుకుంటారు. మన హానెస్టీ, మనం చేసే పని కావచ్చు, మన ఎంత పనిలో ఉన్నా కూడా మన పని పక్కన అయితే పెట్టేసి వాళ్ళ పని గురించి అయితే మనమైతే ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళ విధంగా చేసుకుంటారనమాట. ఎంత డ్యూటీ ఉన్నా కూడా ఒక ఆదివారం నుంచి గురువారం వరకు ఈ 5 రోజులైతే డ్యూటీ ఉంటుంది. ఇంకా శుక్రవారం శనివారం వచ్చిందంటే కనుక వీళ్ళకి హాలిడేనే కాబట్టి అప్పటికి నిద్రపోవడము, డే టైంలో నిద్రపోతారు, ఈవినింగ్ అట్లా లేస్తూ ఉంటారు కాబట్టి ఆ 2 రోజులు కూడా పని అయితే తక్కువగానే ఉంటుంది. ఇంకా మనకు సెలవు పరంగా అయితే కనుక ఒక నెలలో ఒక సెలవు అయితే తీసుకోవచ్చు అనమాట. సో అది కూడా మనం వచ్చేటప్పుడు ముందే ఇంటి దగ్గరే మాట్లాడేసుకుంటే వాళ్ళైతే చెప్పేస్తారు ఒక నెలలో ఒక సెలవు అని చెప్పేసి. ఇంకా ఈ పొజిషన్ని, ఈ జాబ్ని ఎలా లీడ్ చేయాలి అనే విషయానికి వస్తే కనుక, వీళ్ళు చెప్పే పనులకు కావచ్చు, మన టైమింగ్స్ కావచ్చు, సో ఇవన్నిటిని కూడా ఒక స్కెడ్యూల్ లాగా మనమైతే చేసేసుకోవాలి. ఫుడ్ పరంగా కావచ్చు, మన బట్టలు వాష్ చేసుకునే విధంగా కావచ్చు, సో వీటన్నిటిని కూడా మన ప్లానింగ్గా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకా సెలవు విషయానికి వస్తే ఇంకా ఫ్రెండ్స్తో పాటు మనం మాలియాకి అయితే వెళ్ళొచ్చు, ఫాహెల్కి, అలా సాల్మియా, ఇలా చూడదగ్గ ప్లేసులు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళేసి చూసుకొని రావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మార్నింగ్ వెళ్తే నైట్ 8-9కి అట్లా వచ్చేస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా డ్రైవర్ విషయానికి వస్తే కనుక, ఇంట్లో డ్రైవర్గా వస్తే కనుక మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో వీటిలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారము 3 అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అది వచ్చేసి ఆహారము, అలవాట్లు, ఆరోగ్యం. ఈ 3 అయితే ఖచ్చితంగా మనము మంచిగా మెయింటైన్ చేసుకుంటే కనుక ఈ హౌస్ డ్రైవింగ్ జాబ్ అనేది లీడ్ చేయొచ్చు. ఈ 3 ఎందుకు చెప్తానా అంటే, ఆహారము మనము ఎప్పుడు వండుకుంటామో, ఎప్పుడు తింటామో అనేది మనకు ఐడియా ఉండాలన్నమాట. ఎందుకంటే కాలేజీలు, స్కూల్లో ఉన్న టైంలో, మదరసాలు అని అంటారు ఇక్కడ, స్కూల్లో అందుకునే టైంలో మార్నింగే లేపేస్తారు. సో మార్నింగ్ లేచేసి మనము మన పని చూసుకొనేసి వాళ్ళ పని చూసుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి మనం ముందే లేవడానికైనా ఉండాలి, లేదంటే నిన్న నైటే ప్రిపేర్ ఉండాలి ఫుడ్ విషయానికి వస్తే కనుక చాలా టైం టు టైం తింటేనే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. అండ్ మన విషయానికి ఆహారం విషయానికి వచ్చిన తర్వాత
ఇప్పుడు మనం తినేది ఎక్కువగా రైస్ తీసుకుంటాము. ఇంకా రైస్ ఇష్టం లేకపోతే మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ గానీ, కుబూస్ గానీ ఈ విధంగా చేసుకొని తింటా ఉంటాం కాబట్టి, సో, మనము ఇమ్మీడియేట్‌గా ఒకవేళ డ్యూటీ పడతాది. ఒక 10 నిమిషాల ముందే మనకు ఫోన్ చేసి చెప్పినప్పుడు, కర్రీ చేసుకోవాలా, అన్నం చేసుకోవాలా అంటే అవ్వదు కాబట్టి, నిన్న నైట్ అన్నం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడొచ్చేసి పికిల్స్ కావచ్చు, కరివేపాకు పొడి కావచ్చు, ఇంకొచ్చేసి మనము చెనక్కాయల గింజల పొడి అంటాం. సో, వాటిని కూడా మనము నిల్వ ఉంచుకుంటే గనక మనకి ఇమ్మీడియేట్‌గా డ్యూటీ పడినప్పుడు వీటిని తినేసి బయలుదేరి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నువ్వు అన్నం తినుకోకుండా డ్యూటీ పడింది అనుకో, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఒకవేళ మన జేబులో డబ్బులుంటే గనక దగ్గరలో హోటల్ ఉంటే గనక వెళ్లి తినేయగలం. కానీ తినే టైం కూడా లేకపోతే కళ్ళు తిరగడం గానీ, బీపీ రావడం గానీ, వాళ్ళు చిన్న మాట చెప్పినా కూడా మనము భావోద్వేగానికి గురి కావడం గానీ, కోపగించుకోవడం గానీ అట్లా బీపీ పెంచేసుకునే అవకాశాలున్నాయి. మస్ట్ ఇంపార్టెంట్ ఆహారం. దాని తర్వాత వచ్చేసి అలవాట్లు. అలవాట్లొచ్చేసి ఇంకా యాజ్ యూజువల్‌గా మన ఇండియాలో ఉన్న అలవాట్లు ఇక్కడ గూడా క్యారీ జేసుకోవాలంటే కష్టమే. సో, చెడు అలవాట్లు గావచ్చు, మంచి అలవాట్లు గావచ్చు, వీటన్నింటిని గూడా సమపాలలో బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే కొంచెం సక్సీడ్ లెవెల్‌లో ఉంటాము. ఇంకొచ్చేసి ఆరోగ్యం. ఆహారము, అలవాట్లు బాగా మెయింటైన్ చేసుకుంటే ఆరోగ్యం అనేది ఆటోమేటిక్‌గా నీకనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఒక రూ. 10 సంపాదించుకోగలము. కొద్ది రోజులు వెయిట్ చేసి ఇంకా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. కొంతమంది వచ్చేసి అదే చెప్తున్నాను కదా, సరిగ్గా టయానికి అన్నం తినకపోతే కనుక వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. సో వీటిని పరంగా కూడా ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైతే మన ఆరోగ్యము సరిగ్గా లేకపోతే, నిజంగా కువైట్‌లో చెప్తున్నాను, మన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మన కువైట్ వాడు వచ్చి చూసుకుంటాడు, లేదంటే లేదు. అరే నాయన పోయి హాస్పిటల్‌లో పోయి చూపించుకోపో, నీ డబ్బులు ఖర్చు పెట్టుకోపో అంటాడు. డబ్బులొచ్చిన తర్వాత మనం వెంటనే ఇంటికి ఏసేస్తాం కదా! మన దగ్గర పెట్టుకుంటే మహా అయితే 10 లేదా 20 దినాలు పెట్టుకుంటాం. సో, ఆ డబ్బులు సరిపోవు. అలాంటప్పుడు మనకే కష్టమైతాది. అరే బాబు! నీ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. నువ్వు ఇంటికెళ్ళిపో, చూపించుకొనేసి రాపో అని కొంతమంది అంటారు. లేదంటే గనక నువ్వు 2 సంవత్సరాల వరకు ఉండాల్సిందే తప్పదు. నీ ఆరోగ్యాన్ని నువ్వే కుదుట చేసుకున్న తర్వాతనే ఇది చేసుకో అని చెప్తారు. సో, ఆ విధంగా సమస్యలనేవి కొని తెచ్చుకున్నట్టు ఉంటాయి. కాబట్టి ఆహారము, ఆరోగ్యము, అలవాట్లు వీటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి కువైట్‌లో. నా అనుభవపూర్వకంగా నేనైతే చూసిన విధంగా చెప్తా ఉన్నాననమాట. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ఆల్కహాల్, అమ్మాయిలు, ఆంటీలు. సో, ఇక్కడ కువైట్‌లో వచ్చేసి మెయిన్ రీజను ఆల్కహాల్ బ్యాన్ చేయడానికి ఏమంటే ఇదొక ముస్లిం కంట్రీ కాబట్టి ఆల్కహాల్‌కు నిషేధం అనమాట. సో, టోటల్‌గా బ్యాన్ అనమాట. సో, ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు. అమ్మాయిలు ఇంకా మనము తిరుగుతా ఉంటాము. ఏదో ఒక టూరిస్ట్ స్పాట్‌కి అయితే వెళ్ళి ఉంటాము. సో, అక్కడ అమ్మాయిలు కనపడుతుంటారు. ఏదో తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధువుల పరంగా కావచ్చు, అప్పటికప్పుడు చూసి ప్రేమ పుట్టుకొచ్చింది కావచ్చు. సో, వీళ్ళ నంబర్‌లు, కాంటాక్ట్ నంబర్‌లు మార్చుకునేసి చాట్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఈ విధంగా వాళ్ళ రిలేషన్ అనేది బలపడిన తర్వాత ఏదో సంథింగ్ ఇష్యూస్ జరిగి అదంతా నానా ఒక రేంజ్‌కైతే వెళ్తా ఉంటాయి. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా టిక్‌టాక్‌లో అయితే గనక ఒకరిపైన ఒకరు బురద జల్లుకునేది ఇవన్నీ కూడా చూసేసున్నాం కాబట్టి ఆల్కహాల్‌కు, అమ్మాయిలకు, ఆంటీలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. వాటి జోలికి పోకుండా ఉండడమే మంచిది. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తా ఉన్నా కాబట్టి. సో, మీరు కూడా ఫాలో అయిపోండి. అండ్ మన ఛానల్‌ని చూస్తున్నవారు, మన వీడియోని కొత్తగా విజిట్ చేసి మన ఛానల్‌ని చూస్తూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే గనక శ్రీనివాస్ రాక్ స్టార్ అని టైప్ చేస్తే గనక మన పేజ్ అయితే వస్తుంది. అక్కడ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ మన యూట్యూబ్ పరంగా అయితే గనక కువైట్ శ్రీను వ్లాగ్స్ అని చెప్పేసి మనమైతే ఈ వ్లాగ్ చేస్తుంటాము. మేబీ వారానికి 1, 2 లాంగ్ వీడియోలు, ఇంకా షార్ట్ వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే సపోర్ట్ అయితే చేసేయండి. ఇంకా పిల్లలకి తీసుకున్న చాక్లెట్స్ వచ్చేసి 15 దినాలకైతే తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్. సో, వేరే అన్న ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు తీసుకెళ్తాలని చెప్పినాడు. కానీ ఆయన లగేజ్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. అందుకని చెప్పేసి నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. తర్వాత కార్గోకి వేద్దాంలే అని చెప్పి వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. ఈ మంత్ శాలరీ వచ్చేస్తే కనుక కార్గోకి అయితే పంపించేస్తాను. ఇంకా పంపించే వీడియో కూడా మీ అందరికైతే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఇప్పుడు లేట్ చేయకుండా నేను ఏమేమైతే డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అవి తీసుకున్నానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. సో, ఇప్పుడైతే నేను తీసుకున్నటువంటి చాక్లెట్స్ అయితే మీకు కూడా చూపిస్తాను. చూసేయండి ఏవైతే తీసుకున్నానో. అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాను. ఒక ½ కిలో అలా తీసుకున్నాను అనమాట. సో, ఈ రకమైతే తీసుకున్నాను.
క్రీమీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. సో లోపల డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇవైతే కొన్ని మిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ ఒకటే వెరైటీ కాదు, అవి కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అనమాట. ఇవి వచ్చేసి కాస్ట్ ఎక్కువ అనేసరికి ఒక 1/4 కిలో అయితే తీసుకున్నాను. అండ్ ఈ గోల్డ్ వచ్చేసి ఒక 1/2 కిలో తీసుకున్నాను. టేస్ట్ బాగా ఏవైతే బాగుంటాయో అక్కడ టేస్ట్ చూడడానికి కూడా వాళ్ళు అయితే శాంపుల్ అయితే ఇచ్చారు షాప్లో. మురుగాప్ దగ్గర తీసుకున్నాను. ఇవైతే డిన్నర్ నూస్ పడింది. ఇది పెద్ద ప్యాకెట్ అనమాట. కొంచెం మంచిగా ఉంటాయి, క్రీమీగా లోపల మన కిట్ క్యాట్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి క్వాంటిటీ అయితే బాగా వచ్చింది. వచ్చేసి బెలంటి అని చెప్పేసి బంటిలాగా ఉంటుంది, కొబ్బరి చాక్లెట్ అని చెప్పేసి. సో ఇవి కూడా ఒకటి తీసేసుకున్నాను. ఇదైతే వెయిట్ ఎక్కువ ఉండాలి. ఇంకొచ్చేసి డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి పిస్తా తీసుకున్నాను. పిల్లలకి ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ స్నాక్స్ లాగా ఇస్తే కనుక బాగుంటుందని చెప్పేసి మా మిస్సెస్ అయితే మరీ చెప్పింది. క్యాష్యూస్. సో అన్నీ కూడా ఒక 1/2 కిలో అట్లా తీసుకున్నాను అనమాట. వచ్చేసి బాదం. సో పిల్లలకి కొంచెము తినడానికి ఆరోగ్యవంతంగా డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకొచ్చేసి కార్గోలో వేయాలి కాబట్టి ఇంక ఇదైతే చలికాలం మా మేడం వాళ్ళు తీపిచ్చినారనమాట. సో ఇవి కావచ్చు, బనియన్స్ కావచ్చు, నా దగ్గర ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి ఇంకా మా మేడం వాళ్ళతో చెప్పేసి నేను తీసేసుకున్నాను. వాళ్ళే తీపిచ్చిన్నారు 2 చలికోట్లు ఇవన్నీ కూడా. సో ఇంకొచ్చేసి ఇవి పర్ఫ్యూమ్స్ అనమాట. సో ఇంటి దగ్గర మంచిగా ఉంటుంది. మా మిస్సెస్ కూడా డ్యూటీకి వెళ్తూ ఉన్నారు కాబట్టి క్రోమాలో. సో డ్యూటీకి వెళ్ళేటప్పుడు అందుకు మంచిగా ఫ్రేగ్రెన్స్గా ఉంటుంది కాబట్టి వీటిని అయితే తీసుకున్నాను, సిగ్నేచర్ డార్క్ అని చెప్పేసి. సో వీటన్నిటినీ కూడా ఇంకా శాలరీ వస్తే వేయాలన్నమాట. కార్గోకి వేసేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇంకా వచ్చేసి పాలపొడి డబ్బాలు అయితే ఉన్నాయి, ఒక లూజు 2 ఉన్నాయి. వాటిని కూడా మనం డబ్బాలు పంపించడానికి ఉండదు ఇక్కడ, ఇబ్బంది కాబట్టి. సో మనము 2 కవర్లలో ఆ పాలపొడిని వేసేసి టైట్గా టై చేసేసిన తర్వాత మళ్ళీ పంపించుకోవచ్చు. కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాను. సో వీటన్నింటిని ఒక 20 కిలోస్ అయితే పంపించడానికి ప్లాన్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ శాలరీ 28th అయితే ముందు శాలరీ అయితే వచ్చేస్తుంది. సో ఆ 28th ఈవినింగ్ కావచ్చు, 29th కావచ్చు, మనం టైం చూసుకొని వాళ్ళకి కాల్ చేసుకుంటే కనుక వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. ఇంకా మా మేడం వాళ్ళను ఏమన్నా ఎక్స్ట్రాగా అడిగి ఇప్పించుకునే విధంగా అయితే కనుక చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇప్పించుకొని అయితే పంపించాలి. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ఖర్జూరం అయితే ఒక 2 kgs పంపించాలనుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసి ఉంటాయి. ఆ ఖర్జూరం కూడా కొనేసుకొని పంపిస్తాను. ఇంకా టీ పొడి, చాయ్ వచ్చేసి లిప్టన్ మన టీ బ్యాగ్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నాయి. కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతాయి కాబట్టి అవి కూడా ఒక 2 అయితే తీసుకొని పంపిద్దాం అనుకుంటున్నాను. సో మన వీడియో, మన ఛానల్ నచ్చిన వాళ్ళకి అందరికీ కూడా తప్పకోకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ డెఫినెట్గా మనమైతే మంచి వీడియోలు అయితే పోస్ట్ చేయడానికి అయితే చేస్తున్నాము. సో మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా నాకు నేను మంచి వీడియోలు చేయడానికి ఉంటుంది. మీరు చేసే ఒక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తాయి. సో డోంట్ ఫర్గెట్, బీ ఫాలో. జై హింద్.